జీవితంలో ముందుకెళ్ళాలి లేదా ఆర్థికంగా నిలబడాలి అనుకునే వాళ్ళెవరూ కూడా ఒకే ఆదాయంతో నిలబడకూడదు ఇప్పుడు. ఇది నేను చెప్తున్న మాట మాత్రమే కాదు. ముఖేష్ అంబానీ, రతన్ టాటా, బిల్ గేట్స్, వారెన్ బఫెట్ ఇలాంటి వాళ్ళు ఎంతో మంది వాళ్ళ అనుభవంలో, వాళ్ళ జీవితంలో వాళ్ళు చేస్తూ మనకి చెబుతున్నది. కానీ ఎటువంటి రెండో ఆదాయం ఎటువంటి దాన్ని సంపాదించుకోవాలి అన్నది కామన్ సెన్స్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న ఖాళీ సమయాన్ని మనం వెచ్చించుకుంటూ మన జీవితంలో ముందుకెళ్ళొచ్చు. మరొక ఆదాయాన్ని సంపాదించుకుంటూ. ఖాళీ సమయం అంటే ఎలా లెక్కేసుకోవాలి? సపోజ్ వారానికి 168 గంటలు కదా, దానిలో దాదాపు 40 గంటలు తను రోజువారీ చేసే వ్యాపారం ఉద్యోగాలకి, అంటే 168 గంటల్లో 40 గంటలు ఉద్యోగ వ్యాపారాలకి సరిపోతాయి. వారం మొత్తంలో దాదాపు 56 గంటలు మనం నిద్రపోతాము. నెక్స్ట్ ఫుడ్, డైలీ లైఫ్, డైలీ మనం చేసుకునే పనులు, వాటికి 28 గంటలు ఖర్చు పెడతాము. ఈ మొత్తం పనులన్నిటికీ దాదాపుగా మనకి వారానికి ఖర్చు అయ్యేది 124 గంటల సమయం. మొత్తం మనకున్నది 168 గంటలు వారానికి. దానిలో 124 గంటలు తీసేస్తే ఇంకా 44 గంటల సమయం ఖాళీ సమయం ఉంది మనకి వారానికి. పోనీ 42 గంటలు ఉందనుకుందాం. దురదృష్టకర విషయం ఏంటంటే చాలా మంది ఈ 42 గంటల సమయాన్ని సోషల్ మీడియాకి, రీల్స్ చూడడానికి, లేకపోతే వీడియోలు చూడడానికి, యూట్యూబ్లు చూడడానికి, లేకపోతే ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు వీళ్ళతోటి మాట్లాడుకోవడానికి, టైంపాస్కి అలా తిరిగి రావడానికి, వీటి కోసమని వృధా చేసుకుంటూ ఉంటారు. ఖాళీ సమయమే కదా అనుకుంటారు. కానీ అదే ఖాళీ సమయాన్ని మీ లైఫ్ కోసం మీరు యూస్ చేసుకొని ముందుకు వెళ్ళడం వల్ల మీకు మరింత జ్ఞానం పెరుగుతుంది. దానితో పాటు ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది. మీకు ఆర్థికంగాను నిలబడడానికి సహాయపడుతుంది. దానితో పాటు అంతకన్నా ముఖ్యంగాను మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మీకుంటుంది.